మాట్లాడుతుంటే తహసీల్దార్ కానీ బిఎల్ఓ కానీ డిక్లరేషన్ వచ్చేసి రోడ్ ఎట్టి పరిస్థితుల్లో కానీ తీసిన తర్వాత ఉంది అని తెలుసు. రాష్ట్ర ఎస్సీసీలు అధ్యక్షులు, రాష్ట్ర వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు, అనుబంధ సంఘాల డాక్టర్స్, అడ్వకేట్స్, ఐఎన్టీసీ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, పూర్తి సోదరులకు, పాత్రికేయులకు, జనగామ మున్సిపల్ కౌన్సిలర్స్లు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 25,329 తీసేస్తే మనకు కావాల్సిన 7,000 ఓట్లు. చాలా మంది హైదరాబాద్లో కొంతమంది అక్కడ ఓటుందంటున్నారు, కొంతమందికి ఇక్కడ ఓటుందంటున్నారు, కొంతమందికి ఇక్కడ అక్కడ ఓటుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ గురించి మనం వాళ్ళు అధికారంలో ఉన్నాము, మాకేం ప్రాబ్లం ఉండదు, మేము సేఫ్గా ఉన్నాము అని చెప్పేసి అనుకున్నారు. అధికారంలో మనం కూడా ఉన్నాము కూడా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. మరి బిఎల్ఏల పాత్ర ఎంత ఇంపార్టెంట్ అని అంటే, మరి ఎందుకు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది మరి కొత్త ఓట్లు వస్తున్నాయి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నారు, 2002 సంవత్సరంలో జరిగిన ఏదైతే డివిజన్ ఎలక్షన్ ప్రాసెస్ డివిజన్ ఏదైతే ఉందో ఆ రోజు ఎంతమంది కుటుంబాలు పార్టిసిపేట్ అయ్యారు, ఎంతమందిని యాడ్ చేసారు, ఎంతమందిని డిలీట్ చేసారు అనేది, మరి ఆ రోజు ఎలా ఏం జరిగింది అనేది మీరందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ తరఫున బిఎల్ఓలు అపాయింట్ అయ్యారో పార్టీ తరఫున ఖచ్చితంగా డోర్ టు డోర్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా కానీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు ఆ లిస్టులో వచ్చే విధంగా, ఒకవేళ చనిపోయి ఉంటే డిలీట్ చేయడము, ఎవరైనా 18 years కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయడము, లేదా ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు ఏమైనా డబల్ ఓట్లు ఉన్నాయా, 2-3 ఓట్లు ఉన్నాయా, లేకపోతే ఉన్న ఓట్లను తొలగించినా అనేది చూసే బాధ్యత మీ మీద ఉంది. రేపు రాబో రోజులలో మన పార్టీ అధికారంలో రావాలి అని అంటే ఆ బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కార్యక్రమం విజయవంతం కావడానికి మీరు అందరూ చాలా కృషి చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటినీ మీ బిఎల్ఏ ఏజెంట్స్ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి నేను వెళ్ళాలి అనుకున్నా. చాలా సందర్భాల్లో వరంగల్ వెళ్తూ ఉంటే ఇలా వెళ్ళడం అలా రావడం, ఎందుకంటే మాది కరీంనగర్ సైడ్ అన్న, ఈ సైడ్ రాకపోవడం చాలా తక్కువ ఉంటాయి. నిజంగా ఈరోజు నాకు అదృష్టం, ఈరోజు ఇన్ని గంటలు ఇక్కడ కార్యక్రమము మీ అందరినీ చూడడము. మా తరం చూడని ఎంతో మంది పోరాట యోధులు ఉన్నారు, దొడ్డి కొమరయ్య గారు లాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ లాంటి వారు. కానీ మేము చూసిన పోరాట యోధులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న. ఎందుకంటే మన పార్టీ అధికారంలో లేనప్పుడు పిసిసి పిలిపించిన ఒక కార్యక్రమం రాజ్భవన్ ముందు అన్నగారి మీద లాఠీ చార్జ్ జరిగింది. అలాంటి పోరాట యోధులు రేవంత్ రెడ్డి అన్న గారు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న కావచ్చు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న గారు లాంటి ఇలాంటి వారందరినీ చూసినప్పుడు కూడా మా రక్తం మరిగేది. ఈరోజు వీరందరితో వేదిక పంచుకునే అదృష్టం రావడం కూడా మా పూర్వజన్మ సుకృతం. చివరిగా నేను ఒక 1 minute ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ని అడ్డు పెట్టుకొని బీజేపీ అన్ని రాష్ట్రాలలో మన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని కొల్లగొడుతుంది. దీనిపైన దేశ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారితో కలిసి మన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు. వారు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసినప్పుడు వారి పోరాటానికి మనము చెయ్యి కలపాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిఎల్ఏకి ఒక రాహుల్ గాంధీ, ప్రతి ఒక్క బిఎల్ఏకి ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతి ఒక్క బిఎల్ఏకి ఒక కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.
మీరే పోటీ చేస్తున్నారు. మీ బూత్కి మీరే ఎమ్మెల్యే, మీ బూత్కి మీరే ఎంపీ. మీ 1200 ఓట్లలో పక్క ఊడి కన్నా 200 ఓట్లు మనకి ఎక్కువ రావాలి, 300 ఓట్లు మనకి ఎక్కువ రావాలి. మన ఓటర్లు ఎక్కడున్నా కూడా మన ఈ బూత్లో ఎన్రోల్ చేయించుకోవాలని ఒక కసితో మనం పోరాటం చేయాల్సి ఉంటుందంటన్నా. మన బూత్లో మనకు ఓటు బ్యాంక్ లేకుండా మనకు విలువ ఉంటుంది. మీ విలువ ఎప్పుడు పెరుగుతుంది? లీడర్ దగ్గర. ఆ పోలింగ్ బూత్లో మీ ఓట్లు పెరిగినప్పుడు, ఎలక్షన్ రోజు డబ్బాలో ఓట్లు పడ్డప్పుడు ఆటోమేటిక్గా గుర్తింపు మీకే వస్తుంది. కాబట్టి దయచేసి 2-3 నెలలు మీకున్న వ్యక్తిగత పనులు చేసుకుంటూనే అధిక సమయం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి కేటాయించి మిగతా నాయకులతో కోఆర్డినేషన్ చేసుకొని డిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పిఎల్ఏ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. ఏమైనా సలహాలు సూచనలు వారి నుంచి తీసుకుంటూ మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా వారికి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాబో రోజుల్లో జనగామ అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని బూతుల ఓటర్ లిస్ట్ అనేది క్లీన్ అండ్ నీట్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలి. ఒక్క ఫేక్ ఓటు ఉండద్దు, ఒక్క దొంగ ఓటు ఉండద్దు, ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా ఈ లిస్ట్లో రాకుండా చూసే బాధ్యత అది మన భుజస్కంధాలపై ఉంది. ఇవన్నీ ఈ పోరాటంలో, ఈ పనిలో పిసిసి వారు మీతోనే ఉంటారు, డిసిసి వారు మీతో ఉంటారు, ఏఐసిసి నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్న. దయచేసి దీన్ని ఒక యజ్ఞంలా తీసుకొని విజయవంతం చేసి 119 నియోజకవర్గాల్లో మన జనగామ అసెంబ్లీని మొదటి స్థానంలో నిలబెడతారని ఆశిస్తూ ఈ రాజశేఖర్ గారు గంటసేపు వివరించి ఈ పార్టీకే మీకు చాలా వరకు వాస్తవాలు తెలిసి ఉంటాయి. అసలు ఏంటంటే ఎందుకు ఇంత జాగ్రత్త పడి 2.5 సంవత్సరాలు మనం ఎన్నికలకు పోకముందే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి ఎస్ఐఆర్ ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల బూత్ అదే మన ఎన్నికల సవరణ, ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటున్నారో మీకు చెప్పడం జరిగింది. కాకపోతే నేను ముందు ఒకటి అడగదలుచుకున్నాను. ఈ కార్యక్రమం గతంలో మనం మాట్లాడుకునే విధంగా జనగామ నియోజకవర్గంలో ఏదైతే కొమ్మూరు ప్రతాప్ అనే చెప్తుంటాడో 20,000 పైచిలకు ఓట్లు దొంగతనంగా నమోదు చేసి ఎన్నికలపై ప్రభావం చేయడం వల్లనే ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండకపోవడం. అసలు పరీక్షలు విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఎట్లనో పరీక్షలు రాయడానికి రాజకీయాలకు ఓటర్లు ఇస్తారు. అసలు ఓటర్లు ఇస్తే మన పరీక్ష. నేను గెలవాలన్నా, ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు గెలవాలన్నా, ఇక్కడ చైర్మన్ గారు గెలవాలన్నా, ఇక్కడ గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ గెలవాలన్నా, ఎవరు గెలవాలన్నా ప్రతిదీ అదే ఓటర్ లిస్టు, అదే ఓట్లు, అదే లెక్క, అదే పద్ధతి. కాకపోతే ఏంటంటే మనం రోజు పట్టించుకో. ఎన్నికలు 24 గంటలు 45 గంటల ముందే ఇక వార్తలు బూత్మే పడి అడెక్కడు వీడెక్కడు. అప్పటికే ఓటర్ లెక్కలలో మార్పులు ఉంటే మార్పులు జరిగిపోయి ఉంటాయి. ఎవరున్నారో ఎదుర్కొనే లోపు ఈ బూతులు అవతల బూతులు రోజులు, అవతల బూతులు ఈ బూతులు రోజులు. దానికి రాజశేఖర్ గారు చెప్తున్న ఆయన ఓట్లు ఆయన బూతులు ఇవ్వడం అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన ఓటర్ లిస్ట్ ని మీరు చూస్తున్నప్పుడు మీ పిల్లలు చదువుకుంటారు కదా, చదువురా అంటే ఇంకా 6 నెలలు పోయి పరీక్ష రాక తొందరగా చెప్పి ముందు రోజు రాత్రి తీస్తాడు ఇక పుస్తకం, రాత్రి అంతా చదువుతాను. 6 నెలల ముందు చదువుకోవడం అయినా రోజు ఇంత చదివితే ఈజీ అయితే చదవడట. పరీక్ష ఎల్లుంటుంది అనగానే చెమటలు పడితే ఇక రాత్రి అంతా కూర్చుంటాడు. అట్లనే మనం కూడా ఎన్నికలు ఎల్లుండి అయినాకనే ఓటర్లు తీసారు ఏదో లెక్క చూద్దాం. ఎవరు రెండు హైదరాబాద్ ఎవరు, జనగాంలో ఎవరు, లేకపోతే వరంగల్ ఎవరు, ఇవన్నీ మనం వెతుకులాడడం మొదలు పెడతాం. కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు చేసే ప్రక్రియ మన భవిష్యత్తుని, అంటే నా భవిష్యత్తు ఎంపీగా మీరు గెలిపించాల్సిన అవసరం ఉంది. నేను గెలవాలన్నా ఈ ప్రక్రియ అవసరమే, ఎమ్మెల్యే గారు గెలవాలన్నా ఈ ప్రక్రియ పొందుకోవాలన్నా, మీరు రేపు వార్డు మెంబర్ గెలవాలన్నా, సర్పంచ్ గెలవాలన్నా, కౌన్సిలర్ గెలవాలన్నా మీకు అవసరం. మనందరికి ఒకటే అవసరం, ఈ ఓటర్ లిస్ట్. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ని మీరు అశ్రద్ధ చేయకండి. రేపు 25వ తారీఖు నుంచి మొదలైంది కదా. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మన గ్రామాలలోకి వస్తారు. మీరు రాజశేఖర్ గారి దగ్గర
మీ బూత్లలో వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్ నెంబర్ ఇవ్వాలని తీసుకోండి. ఇవ్వాలని మేము ఎప్పుడు డిక్లేర్ చేస్తాం. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ని ముందే ఫోన్ చేసుకోండి. ఎన్నింటికి వస్తున్నావు ఆయన, ఎప్పుడు వస్తున్నావు మా బూత్ లెవెల్ రాగానే ఇంత కండు వేసి ఇంత ఛాయ పోయి కూర్చోబెట్టు. ఎందుకంటే మనకు అండర్స్టాండింగ్ కూడా సెట్ కావాలి కదా. ఆయన రోజు ఒక 50 ఓటర్లకు ఆ ఫామ్ ఇచ్చి ఎలిమినేషన్ ఫామ్ చేస్తాడు. ఆయన ఎవరికి 50 ఫామ్ ఇస్తుంటూ ఎవరి ఇంటికి పోతుంది, ఇంటింటికి కూడా మీరు ఎవరు ఉండాలి. పొద్దున గంట పని చేస్తారా, సాయంత్రం గంట పని చేస్తారా, ఆ టైం తెచ్చుకొని మీ పనులు కూడా ఆ టైం ప్రకారం పెట్టుకొని ఆయన ఎమ్మటే ఉండి ఆ ఇంటికి పోయి ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఆ ఓట్లు నిజంగానే మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి అయిపోయినప్పుడు మనోళ్ళు ఎవరైనా దుబాయ్ ఉన్నట్టయితే మొత్తం ప్రక్రియ ఏమున్నాయో రూల్స్ చూసుకొని ఆ రూల్స్ ప్రకారం మీరు ఆ ఓట్లు కాపాడుకోవాలి. మనం కాపాడుకోకపోతే ఏమైందంటే డిలీట్ అయిన తర్వాత మనం చేసే పని కూడా ఎక్కువ. 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు, ఈ 2 ఓటర్ లిస్టు మీకు చేతికి ఇస్తారు. చేతికి ఇస్తే అప్పుడు మీకు లెక్క తెలుస్తుంది. మన చుట్టాలు ఎంతమంది మన పేరు మన బూత్ అన్నాక మన అందరు పరిచయం మాట 250 కుటుంబాలు ప్రతి ఒక్కరిని గుర్తుపడతాం. అలా కొడుకు ఏడు, ఆ బిడ్డ ఏడు, బిడ్డ ఏడపల్లికి ఇచ్చిండు, కోడలు ఏడికి వచ్చింది, కోడలు ఏడికి వచ్చింది, మన తెలియని విషయం కాదు. అవన్నీ చూసుకొని నెల రోజులు జరుగుతుంది. నెల రోజులలో మీరు వీలైనంత వరకు ప్రాక్టికల్ ఫిల్అప్ చేయించిస్తే మొదటి దశలో మనం పని అయిపోయింది. లేదంటే మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. కానీ అందరిలో పోతుంది. ఈ మొదటి నెలలనే వాళ్ళని డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీరు ఎమ్మటి ప్రతి ఇంట్లో ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా ఆ మన బూతులో ఉన్న ఓటు మన 1200 ఓట్లలోనే ఉండేటట్టు ఆయన చేయండి. మళ్ళీ రేపు పొద్దున ఓటేస్తుంటే అవతల పొలి మీద దాటిపోయి ఓటేసే పరిస్థితి రాకుండా ఇది చేస్తే మనకు ఎన్నికల మీద కంట్రోల్ వచ్చింది. ఎవరైనా నారాజంగా తెలుస్తుంది, ఎవరికైనా ఇంద్రం పిలిచినా ఓటు చెప్పలేదో తెలుస్తుంది, మనం ఇచ్చిన ఇంద్రం పిల్లి. ఎవరికైనా 200 యూనిట్ల కరెంట్ ఇస్తుంటే అది తెలుస్తుంది. ఇప్పుడు ఇస్తున్న పథకాలన్నీ కూడా రైతు రుణమాఫీ చేసిన మా మధ్య కొంతమందికి ఎవరెవరికి ఇచ్చినా కూడా లెక్క తెలియదు. మనం గెలవనికి ఎన్ని ఓట్లు కావాలి? మనం గెలవనికి 1200 ఓట్ల 600 ఓట్లే కావచ్చు. 650 వేసుకోండి. మనం చేసే పథకాలు 650 మందికి నెక్స్ట్ 2.5 ఏళ్ళు అధికారంలో ఉంటున్నాం. మళ్ళీ అధికారంలోకి రావాలంటే మనము గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు కాకుండా ఎవడు మన ఓటేస్తాడు, ఎవడు మన మీద నారాజుడు, ఎవరికి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ఎందుకు వ్యతిరేకత ఉంది, ఏ ముచ్చట చెప్పాలని తెలిస్తేనే మనం ఎన్నికలు చేయగలుగుతాం. మనం పథకం ఇచ్చినోడు కూడా మన మీద నారాజు ఉంటే మన పథకం మీద ఇచ్చినట్టు మీరే ప్రతి ఊర్లో 10-15 ఇంద్రం ఇల్లు ఇస్తారు. ఒక్క ఇంద్రం అంటే 3 ఇల్లు 3 అవుతుంటారా ఇంకా 2-3 అంటే 50-60 మంది ఇంకో ఈ 2వ విడత ఇల్లు వస్తున్నాయి. ఒక్కొక్క బూత్కి మనం ఒక 30 ఇల్లు ఇచ్చిన అక్కడనే మనకు ఒక 100 ఓట్లు రావాలి. ఇంద్రం ఇల్లు ఇచ్చినాక కూడా మనకు 100 ఓట్లు రావాలి. కాబట్టి ఈ ప్రక్రియ చేస్తే మనకు టోటల్గా ఇప్పుడే మనకి మొత్తం ఆలోచన వస్తుంది. ఏ ఓటర్కి ఏం జరిగింది, ఏ ఓటర్కి ఏమి ఇస్తే మనకు మంచి అవుతుందని చెప్పి మీరు మా దగ్గరకు వచ్చి అన్న ఈయన కనుక ఇంద్రం ఇల్లు ఇస్తే ఏదోడు ఆయన ఢిల్లీలో మనకు ఓట్లు వస్తాయి, చూసుకోవడం మంచిగా మన ఓటు వేస్తారు. ఇంద్రం మిల్లి ఇంద్రం మిల్లి మనమే తీసుకున్నాం అనుకో, మనకి ఇల్లు 2 ఇల్లు ఆ పేరు మనకు ఓటే. కాబట్టి ఓటర్ లిస్ట్ని అడ్డం పెట్టుకొని మన పనితనాన్ని ఓటర్ లిస్ట్ని 2 దిక్కులో చూసుకుంటే రేపు ఆ బూత్లో మీకు మంచి పేరు ఉంటుంది. మాలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు చెప్పంటే తెలుసుకోండి. మాతో నేను గొప్పతనం లేదు. పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తాను నేను మీ మీద నమ్మకంగా పెట్టుకొని మీతో ఉండాల్సింది. మీకు నా మీద అభిప్రాయం బాగాలేదనుకో మీరే నన్ను ఓడకూడదు. ఎందుకంటే మీకు మొత్తం బూతు మీకు లెక్కపత్రం తెలుసు కాబట్టి. అంటే మీరు కష్టపడి పని చేస్తే మీకు రాజకీయంలో ఒక గ్రిప్ అనేది వస్తుంది. నేను రేపు ఎన్నికలలో ప్రధానంగా నిలబడ్డా, రేపు పార్లమెంట్ నేను నిలబడ్డా, ఎవరు నిలబడ్డా బూత్ ఏజెంట్ మీటింగ్ పెట్టినప్పుడు అయితే బూత్ ఏజెంట్కి లెక్కపత్రం తెలుస్తుంది. కాబట్టి మాకు బూత్ ఏజెంట్ మీద విపరీతమైనటువంటి భయము, భక్తి, గౌరవం అన్నీ ఉంటాయి. బూత్ ఏజెంట్కి ఏం తెలియదు. ఇక మీరేం చెప్తారు, ఆయన ఏం చెప్తారు, ఆగంగా నేను ఇప్పుడే చెప్తున్నా అక్కడ లెక్క లేదంటారు. కులమో బలమో ఏదైనా చేయాలన్నా బూత్ ఏజెంట్
మన మెకానిజం బాగాలేనప్పుడే ఓడిపోతుంది. ఇలా ఎస్ఐఆర్ దెబ్బకు బీఆర్ కుదేలేదు. ఎందుకంటే వాళ్ళకి ఉపాయం చేసుకోలేదు, వాళ్ళు ముందు జాగ్రత్త వాళ్ళే. నేనే 15 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ అనుకుంది మిమ్మల్ని అన్నేది మోడీగా చేసేదని. ఇప్పుడు మొత్తం గురుసున్న ఏదో ఉంది, గుండోలు ప్రభుత్వం పోతు అయ్యాలని జాగ్రత్త పడి వాస్తవం ఏంటి ఉండొచ్చు, కొన్ని నోట్లు తొలగిస్తారు. ఎందుకంటే చచ్చిపోయిన నోట్లు పోతే మన దగ్గర నుంచి మన పిల్ల పెళ్లి చేసుకుని పక్కకు పోయి అక్కడ ఉండేయాలనుకుంటే ఆ ఊరు పోతే, ఒకరికి హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకరికి ఈడ ఉంటుంటుంది, ఒక్కోటే ఉంటుంది కాబట్టి ఒక్కోటి ఆయన హైదరాబాద్ పెట్టుకుంటానికి ఇక్కడ పోతే అట్లాంటి ఓట్లు కొన్ని పోతాయి. కానీ బీజేపీ అభిప్రాయం చేసింది బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేస్తారు? దళితులు, వెనుకబడ్డ వర్గాలు, మైనారిటీ సోదరులు ఎక్కువ కాంగ్రెస్ ఓటేస్తారు. ఓ పని చేద్దాం, వీళ్ళందరూ లెక్క పెట్టి 3 కాగితాలు అడిగి 1987 కంటే ముందు పుట్టినోడికి ఒక కాగితం అడిగి, 2004 తర్వాత పుట్టినోడికి ఇంకో కాగితం అడిగి, 2024 తర్వాత పుట్టినానికి 3 కాగితాలు అడిగి. ఈ కాగితాలు ఎవరు చేస్తారు? పని చేసుకోవాలని వాడు మా కాగితాలు తీసుకోలేదు, వాళ్ళు ఊరికి పోయి వాడు పాకిస్తాన్ వాళ్ళను, బంగ్లాదేశ్ వాళ్ళను వాళ్ళు ముద్ర కొట్టిరు, వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చారు కాబట్టి కాగితాలు తెలియదని చెప్పి అంత ముస్లింస్ అన్ని కొట్టి పడింది. దళితుల ఓట్లు పాపేమో నౌకర్ కోసం పోయి ఉంటాడు, బతుకుల కోసం 2 నెలలకు 3 నెలలకు ఆ ఓట్లన్నీ కొట్టేసి. ఈ ఓట్లన్నీ కాంగ్రెస్కి వచ్చే ఓట్లు, మమతా బెనర్జీ కొట్టే ఓట్లే. ఇక టైం దగ్గర పడని ఎన్నికల ముందు 2 రోజుల ముందు కాగితాలు రిలీజ్ చేసి బిఏ ఓట్లన్నారు వేయించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయింది. 95 లక్షల ఓట్లు కట్ చేస్తే ఆ ఓటు పేరు మా అంటే 30 లక్షల ఓట్లకు ఓడిపోయింది. మొత్తంగా రాష్ట్రం కదా. కాబట్టి ఎన్నికలను చాలా సీరియస్ తీసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రోగ్రాము మనం అధికారంలో ఉండడానికి, మనం చేసే ప్రతి ప్రక్రియ మీరు వార్డు మెంబర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలో గెలవనికి మన ఊళ్ళో మనం ఓడిపోతామంటే మనకి వింటలేదు. మనం ఇంత చేసి ఇన్ని పథకాలు ఇచ్చి రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మహిళల ప్రోగ్రాం పెట్టింది హైదరాబాద్. రోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తూ ఒక కార్యక్రమం పెడుతూ, లాంచింగ్ పెడుతూ, ఒక పథకం పెడుతూ మనం చెప్పుకోవడంలో విఫలమైపోతున్నాం, మనం ఓట్లు తెచ్చుకోవడంలో విఫలమైపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. కాబట్టి జనగామ నియోజకవర్గం నాకు 35,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ బెల్ట్. ప్రాబ్లం ఎక్కడుందంటే మనం జాగ్రత్త పడకపోతే, మనం ప్లానింగ్ కరెక్ట్ చేసుకోకపోతే అవతల వాళ్ళు ఈ ఓటర్ల ప్రక్రియని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడా, మీ అందరికీ అర్థమవుతుంది. నేను దయచేసి ఒకటే చెప్తున్నా, నాకు తెలిసి ఇక్కడ ఎన్ని బూతులలో మొత్తం 375 బూతులు కానీ దీంట్లో 50% వచ్చినట్టు. నేను ఏమంటున్నానంటే నామూలుగా కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ ఏ మండలంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి రాకపోయినా ఇది మన బాధ్యత. మనలో మనం పోటీ పడతాం పోస్టుల కోసం, ఎవరికో ఒకరికి పోస్ట్ వస్తుంది. మిగతా వాళ్ళు ఏమి అరువులు కాదని కాదు, అవకాశాలు ఒకరికి వస్తాయి కాబట్టి కొంతమందికి రాకపోయినా వాళ్ళకి ఎక్కడో ఒకటి అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ప్రక్రియ మాత్రం అందరు కుటుంబ సభ్యులు ఎక్కువ పనిచేయాలి. తారతమ్యాలు లేవు, విభేదాలు లేవు. మనమందరం ఒకసారి పనిచేస్తే జనగాం జిల్లాలో ఇంకే పార్టీ బతికే ఉండదు. వాస్తవం నిజంగా మనకు ప్రాబ్లం ఏంటంటే మనమందరం ఒకసారి రాదు, అదే ప్రాబ్లం. అది యుద్ధం చేస్తే గెలిచినాక ఒక యుద్ధం చేయాలి. కానీ మనంతా మనమే నష్టం చేసుకొని మనమే ఆగమైపోయినాక ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మనకేదైనా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకోవాలి. నాకు కూడా మధ్య కూర్చొని ఓపెన్గా మాట్లాడతారు. లేకపోతే నాకు ఇది రావాలి, నాకు ఇది రాలేదు, నాకు ఏం చెప్పుకోవచ్చు, నన్ను పట్టించుకోగలరు, నన్ను గుర్తిస్తలేవు. మేము ఒక ఎంపీలో ముందు ప్రతాప్ పెట్టడంలో ఇక్కడ ఉన్న నాయకులు ఒక మనిషిని గుర్తించకపోతే అది నా తప్పే. ఎందుకంటే అందరినీ గుర్తించాలి. ప్రతి ఒక్కరికి అది కావాల్సింది తప్పు కాదు. ప్రతి ఒక్కరికి అది కావాల్సింది రెస్పెక్ట్. ఎందుకంటే రెస్పెక్ట్ ఉంటే ఎంత దూరం ఉంటాడు. ఇవాళ ఓన్గా సిటీకి వెళ్ళేది
నువ్వు ఇచ్చే 1000, 5,000 రోడ్డు పక్కన పడుతుంది. ఏంటంటే చర్చ జరగాలి. ప్రతి దగ్గర కూడా మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగుతున్నప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు ప్రణాళిక తీయండి. ఒకరిద్దరు బాగా ఉండే వాళ్ళని కూర్చోబెట్టి ఈసారి నీకు ఏదో పోస్టు సర్పంచ్గా నీకు టికెట్ ఇవ్వలేదనో ఏదో విషయంలో నువ్వు నారాజు ఉండొచ్చు. నారాజు అనేది కామన్. మన ఇంట్లో నలుగురు అన్నదమ్ములు నలుగురం ఒక్కొక్కసారి నారాజు నలుగురు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద నియోజకవర్గంలో దీన్ని 100 మందిలో ఎవరు నారాజు అయినప్పుడు ఎట తెలుస్తుంది? అన్నప్పుడు అన్న దృష్టికి రాకపోవచ్చు, నా దృష్టికి రాకపోవచ్చు, జిల్లా ప్రజల దృష్టికి రాకపోవచ్చు. మీ లోకల్లో కూర్చొని ఫస్ట్ సమస్యలు కొలికి తీసుకొచ్చి మా దగ్గరికి పట్టుకొస్తే మేము దాన్ని పరిష్కరించే దిశగా ముందుకుంటాం. ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే ముందు ఈ పంచాయతీలో ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకొని అందరూ కలిసి ఏకదాటిగా మన బూతులలో మన వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం పట్టాలెక్కం. రానున్న 2 ఏళ్లలో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం. ఈసారి ఎన్నికలలో ఎవరు వస్తారో చూసుకుందాం. ఎందుకంటే మనందరం ఐక్యత ఉంటే ఎవడొస్తాడు? మన దాంట్లో కలిపి అనుకుంటు కదా, మన దాంట్లో నారాజంగా ఉంటే వాడి నుంచి ఏదో మధ్య పెడుతుంది కదా. పోనీ ఇంకోటి చెప్తాం, ఈ పార్టీలో ఒక్కరే ఉన్నాను రా, ఎంత చెప్పినా నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడ నన్ను చెప్తాను. ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఇలా ఉంది. బ్యాస్టాలింగ్ అర్థం చేయదు. యుద్ధం చేస్తే ముందు నుంచి వెనుకోటి యుద్ధం చేయలేదు. దేవుడు బరాబరి ఉండలేదు. మీ పార్టీ లేదు, నువ్వు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే భయం పెట్టుకోరు. మాకని వెళ్తే మావాడు కూడా ఉన్నంతో సంసారం చేద్దాం. ఇంట్లో ఉండి అన్నయ్య అన్న ఉండి చెప్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మనకు నమ్మకం. ఆ పెద్ద నుంచి కూడా అందరి లెక్కనే పెట్టుబడి పెట్టి ఎన్నికలు చేసి ఓడిపోయాడు. ఎంత బాధపడుతున్నాడు. ప్రతిసారి ఆ దొంగ ఓట్ల లెక్క చెప్తూనే ఉంటాడు. ఎందుకు ఆయన చూసుకోలేదు కాబట్టి. అంత బిజీ 287 బూత్లలో చూసుకో మీరేం చేసిరు అనేది లెక్క కదా. మన కుర్చీకి నుంచి వాడు బొక్క పెట్టుకుంటే మనమేం చేసినాము? మన బూతులు వచ్చి వాడు దొంగోటు రాయించుకుంటే మనకు లెక్క తెలియదు కదా, మనకి ఇంట్రెస్ట్ లేదా. అందుకే చెప్తున్నాను, ఎవరైనా బొక్కలు పెట్టేస్తుంటే నిజంగానే ఇక్కడి నుంచి పెట్టము, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే వచ్చి మాట్లాడుతాం. అవునన్నా గతంలో నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కోపం ఉండే చామల కిరణ్ పెట్టే కోపం, గుమ్మూరు ప్రతాప్ పెట్టే కోపం, ఏమో మర్యాద వస్తే మన హైదరాబాద్ వస్తే ఇక్కడ కలుగుతామంటే పొద్దున్నే 6 వస్తే ఏమో 7కి పారిపోతాడు కనపడకుండా 2 నిమిషాలు మాట్లాడడం కోపం ఉంటుంది. నా పనులు నాకుంటాయి. కొన్నిసార్లు నేను నా ఫోన్ కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కొంతమందికి సమస్య ఉంటే ఏమో కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ కొట్టాలంటే కొడతారు. మేము ఇట్లా మాట్లాడుతున్నాం 2 గంటలు అయింది, ఫోన్ ఏమి తెలియదు వాళ్ళ కాడు ఎంత వాడు ఎన్నో సమస్యలు ఉంటాడు. ఇక వాడు అమ్మ నా పువ్వులు ఇప్పుడు నా కొడుకుని గెలిపించిన ఇంటి కూడా ఇస్తలేడు. నేను ఒక్కటే చెప్తున్నాను, సమస్య ఏదైనా ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. నేను ఒక 20 నిమిషాలు కూర్చొని ఎంఆర్ఓకో, ఆర్టీఓకో, కలెక్టర్కో, డాక్టర్కో, పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడతాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ నాకు సమస్య తెలియదు. ఎన్ని ఫోన్లు అనేది 50 ముస్లిం కాలు నేను కార్యక్రమం దాంట్లో ఫస్ట్ తెలిసిన లేదు. రిటర్న్ కాల్ చేస్తాం, ఎమర్జెన్సీ మండల పార్టీ స్థాయి, జెడ్పీటీసీ స్థాయి, కౌన్సిలర్ స్థాయి ముందు రిటర్న్ చేస్తాం. అన్న ఏమైతే ఆ కింద ఉన్న కొన్ని కాలు ఉంటాయి, అవి మర్చిపోతాం. ఇంకా వాళ్ళు ఎవరు పట్టించుకోడు, వాళ్ళకి ఎక్కడో రంగుతుంటాయి, వాళ్ళు ఎవరు చెప్పుకోడు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ రాకపోతే సంగతి చూసుకుంటా అనుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే మా దగ్గర కూడా తప్పులు జరుగుతాయి, జరగమంటలేదు. నాకు ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 15 లక్షలు 16 లక్షల ఓటర్లు కొన్నిసార్లు కవర్ చేసుకుని కష్టమే. అదే మీరు బూత్ లెవెల్ ఏంటంటే కరెక్ట్ ఉంటే, ఆ ఊళ్ళో సమస్య ఉంటే మీరు ఇమీడియట్గా దాన్ని మా పిఏలకు ఎవరికో ఫోన్ చేసి ఈ గ్రామ పంచాయతీలో ఈ సమస్య ఉందన్న అర్జెంట్గా ఫోన్ చేయండి, నాకు 2 నిమిషాల పని. కానీ దాన్ని సరిగ్గా రూటింగ్ చేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియతోటి ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ఒక మనకు మంచి సమయానికి రాజశేఖర్ వచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీన్ని తీసుకుంటే ఉండే సమస్యలు అర్థమైంది. దీన్ని తీసుకుంటే మీకు మాకు మధ్య సంబంధాలు ఏర్పడతాయి. ప్రజలకు, మనకు, మన కార్యకర్తలకు అందరి మధ్యన
లేకుండా రాజకీయం చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడే అక్కడ చెప్తున్నారు తమిళనాడులో సీఎం ఓడిపోయాడు. సీఎం ఎడిపోయిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు ఉండొద్దని చెప్తున్నాం. మన దగ్గర కాబట్టి ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఏఐసిసి సెక్రటరీ. ఒకటే నిమిషంలో కథ చెప్తాం. ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ అని మన దగ్గర ఆ రోజు ప్రోగ్రామ్ చేసిపోయింది. ఏం ప్రోగ్రామ్ మనం చేసింది? ఎన్ఆర్ఈజిఎస్ తీసేస్తూ ఉపాధి గ్రామీణ పథకము, దాని మీద మనం ధర్నా పెట్టుకున్నాం. ఇలా కొంతమంది వచ్చుంటాడు వచ్చినప్పుడు ఈ ఊర్లో వేసి ఉంటాయి. ఆయన టికెట్ ఇచ్చింది. మంత్రి తమిళనాడు రాజకీయాలు ఎట్లుంటాయంటే ఆయన టికెట్ ఇచ్చినప్పుడు ఆ నియోజకవర్గం ఎక్కడుందో తెలియదు, కానీ అక్కడ ఓటు బ్యాంక్ ఉంది. బాగా పరిచయం ఉన్న ముఖ్యమంత్రి ఎన్నిక తట్టుకోలేకపోయాడు. కొత్తగా బీమా వచ్చి ఏ ఊళ్ళో టికెట్ ఇచ్చిందో తెలియక ఊరికి పోతే అక్కడ ప్రజలు ఆదరించారు. అంటే అర్థమైంది. కొన్నిసార్లు మనం అనుకున్నాం చాలా పెద్ద లీడర్ నేను, ఇక నన్ను చూస్తేనే జనం చేసి నిలబడతారు, ఇక నన్ను ఒక్కడు ఏం చేయడం అనుకున్నాను. అసలు థ్రెట్ వచ్చేది పెద్ద లీడర్. ఎందుకంటే పెద్ద లీడర్ ఏంటి పని చేయాలంటే పని చేయలేదు. కొత్త మీద ఏముండదు. కామలక్ష్మి కుమార్ రెడ్డి మనకి ఏంటంటే నా గొప్పతనం కాదు, మీరు ఎవరో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపించారు. ఈసారి అట్లుండదు. ఈసారి కామలక్ష్మి కుమార్ రెడ్డి ఎవరో మీకు తెలుసు. పోయినసారి అంటే చూద్దాం పిల్లగాడేమో మంచిగా పని చేసేవాడు ఓటేసి. ఈసారి ఏం చేస్తారు తెలుసా? ఈ పిల్లగాడి చాలా గొప్పోడు, ఓటు వేయాలో లేదా డిసైడ్ చేస్తాం. అంటే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారైంది. పాట భలే తయారైనప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండదు. అందరి విషయాలు ఒకటే, ఆయనకి ర్యాంక్ ఉండదు. ఈ 5 ఏళ్ళ తర్వాత నాకు ర్యాంక్ ఉంటుంది. 1వ ర్యాంక్ 50వ ర్యాంక్ లాస్ట్. ఈ దెబ్బతోటి మన దెబ్బ ఇదే జరిగింది కొన్ని రాష్ట్రాలలో ఓవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓటర్ లిస్ట్ కాదు, ఉమ్మూరు ప్రధాన్ రెడ్డి గారికి సంబంధించిన ఓటర్ లిస్ట్ కాదు, మనందరికి సంబంధించిన ఓటర్ లిస్ట్. ఈ డయాస్ మీద కొంతమంది, డయాస్ కింద కొంతమంది, ఆ డయాస్ కింద వాళ్ళు కూడా పెద్ద నాయకులు కావచ్చు. నేను కూడా యువజన కాంగ్రెస్ కార్యకర్తని. మా నాయనేమి 4 సార్లు ఎమ్మెల్యే కాదు, ఒకసారి ఎంపీ కాదు. మా నాయన మా నాయన సైడ్ మా అమ్మ సైడ్ ఎవరు రాజకీయాలలో లేదు. కొంతమంది పని చేస్తుంటే కాంగ్రెస్ అక్కడ ఇక్కడ, కొంతమందికి అవకాశం ఉంటుంది గడ్డిస్తాం. ఎవరికైతే ఓట్ల మీద గ్రిప్ ఉంటుందో, రాజకీయాల మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతారు. ఎవరికైతే కల్మషం ఉంటుందో, ఎవరైతే ఉన్న పార్టీని ముంచుతా అవతలను కూడా నా పార్టీలో తీసుకుని నన్ను ఉంచుతాడు, నిన్ననే ఉంచుతాడు. మీకు చెప్తున్నా, ఎవరైనా పక్క పార్టీ ఉంటాడు మంత్రాలు చేసిన వాడు పార్టీలకే తీసుకోడు. వాస్తవం బయట ఉంటాడు, ఓడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన తీసుకుంటే నాకేస్తాడు. వాస్తవం ఇది. ఆపరేటర్గా వాడుకునేటువంటి ఎవరు ఎమ్మెల్యే పెట్టుకోడు. పెట్టుకుంటే ఏమైతే తెలుసా, ఆయన తెలిసి మేటర్ ఉంటే నాకేస్తాడు. కాబట్టి దయచేసి అటువంటి తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరున్నా, నాకు దగ్గర వాళ్ళున్నా, నాకు దూరం వాళ్ళున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా క్లియర్ కట్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ ప్రక్రియలో పాలు పంచుకోండి. మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం ఒక కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం